జనరేటర్ ఉంది, దానికి ఆయిల్ వేయాలి. ఇలాగో పెగ్గ మందు వేద్దామని వచ్చాను. తగ్గేదేలే. ఇక్కడ బేసడం అయితే బేరు చేయను, కానీ పట్టుకెళ్ళినప్పుడు ఏం పడవు కదా. మా తోకడ అన్నం పెడుతున్నాడు, ఇద్దరు ముప్పు ప్లేట్లోనే. అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేయలేదు నేను. కుర్రోళ్ళు చెప్పారు, మన కుర్రోళ్ళు ఎంఆర్పి బాయ్స్ హాయ్ చెప్పమని చెప్పారనమాట. సాయిబాబు జిల్లా ఎంఆర్పి బాయ్స్ మన బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తారు నాకు అబ్బాయి బ్రదరు. ఓకే, హాయ్ బ్రదరు. మన నెక్స్ట్ ఏంటంటే రాజమండ్రి కుర్రోళ్ళకి హాయ్. ఓకే, హాయ్ చెప్పమని చెప్పారన్న. వీడియోలో మమ్మల్ని గుర్తు చేసుకున్నారు, ఎందుకంటే నాకు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తారు. ఏంటంటే నా వీడియోలు చూసి నాకు బాగా సపోర్ట్ చేసి చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది అందరి పేర్లు ఒక్కో వీడియోలో ఇద్దరేసి ముగ్గురేసి పేర్లు చెప్తుంటాను. అలాగా నాకు నిన్న వీడియోకి అయితే తమ్ముడు ఏకంగా ఖత్తర్లో ఉంటాడు, పెద్ద మెసేజ్ పెట్టాడు అనమాట. తమ్ముడు హాయ్, నేను ఇదే మాత్రం అడిగాను వీళ్ళని, నాకు మనిషిని ఇస్తానన్నారు హెల్పింగ్కి. ఇంకా జనం వచ్చే వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు వచ్చిన తర్వాత మనిషిని ఇస్తానన్నారు హెల్పింగ్కి. అంటే నేను చేసే పని చూపిస్తున్నానంటే ఇంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నాను తప్ప, కానీ నేను వేరే ఉద్దేశంతో అయితే కాదు. జీతం కూడా అడుగుతాను, అంటే నాకు జీతం ఇచ్చే ఆయన లేడు, జీతం కూడా అడుగుతాను. ఇంకో మరి ఇంకేంటంటే నిన్న అలాగైంది, ఇవాళేమో ఇలాగ అవుతుంది. టిఫిన్లు అన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు నేను తీసుకొచ్చాను, ఇంకా ఇక ఈ మూతలెట్టిని కడగాలన్నమాట. కడగలేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ నీళ్ళట్నాకి తీసుకెళ్ళాడు. ఇదిగోండి, అక్కడ ఆ పని, ఇక్కడ ఈ పని. ఇదే నీళ్ళ ట్యాంక్. ఇంక బయట ఉన్నది ఒక ట్యాంకర్ ఖాళీ అయిపోయింది, దీనికి ఎక్కింటున్నాను నేను. ఈ నీళ్ళ బాధ ఎక్కువైపోయిందండి బాబు నాకు. అటు రూమ్లకి ఇటు బయటకి అన్నిటికీ ఎక్కించుకొచ్చేస్తుంది. ఇంకా అక్కడ నీళ్ళెట్టి వచ్చి ఇంకో ఇక్కడ ఏమో ఉల్లిపాయలు కోసుకోవటం, పరిగెట్టుకెళ్ళి చూసుకోవటం, ఉల్లిపాయలు కోసుకోవడం, పరిగెట్టుకెళ్ళి చూసుకోవటం. ఇదేమో అన్నం పిల్లలకి తెల్లన్నం, ఇదేమో కోడి మాసం కూర. ఇది సగం కోడలే, అదే పిల్లను కద్దమ్మ ఉన్నది వాళ్ళకనమాట. ఇదేమో మగోళ్ళకి ఆడోళ్ళకి కెప్సా మాసం, ఏట మాసం అనమాట. మొన్న మేకను ఉండాం కదా, అందులో మిగిలిన కాళ్ళను అయ్యిని. ఇదేమో పిల్లలకి అన్నం, ఇదేమో కూర. ఇచ్చేసి అయితే వస్తున్నాను ఇక్కడి నుంచి. ఇప్పుడు పర్లాక ఉంటుంది కానీ కాశీ వెళ్ళి గాడిద గుడ్డు అట్టుకొచ్చినట్టు, గుడ్డు అట్టుకొచ్చినట్టు ఎక్కడ కాశీ వెళ్ళి రావాల్సి వస్తుంది. 30 సార్లు తిరగాల్సి వస్తుంది నాకు. తర్వాత ఇప్పుడు మగవాళ్ళు ఇంకా చేరలేదు, చేరుతారు గూటికి. ఇప్పుడు చేరిన తర్వాత ఇంకా ఆడకెట్టి మళ్ళీ ఆడలు కట్టి అవి తీసి కడిగి మనం పూజించాలి. మనం పూజించిన తర్వాత మళ్ళీ చలో తగ్గేదేలే. ఆడలు కట్టేయమన్నారండి. మొగళ్ళు ఎట్టాలా, ఆడవాళ్ళకి ఎట్టేయాలి, మొగలకి మాసం ఎలాగా నాకు అర్థం అవ్వట్లేదు. సర్లే ఏం చేస్తాం, ఇంకా 3 ముక్కలు వేసి ఎట్టేస్తాను ఆడవాళ్ళకి. ఈ మజ్జిగ డబ్బా, అన్నం ఫస్ట్ ఆడలు గట్టి వచ్చేసిన తర్వాత అప్పుడు చూస్తాను మొగోళ్ళకి. లేదు కదండి అన్నం. ఆడలు గట్టుకెళ్తే అక్కడ ఒక ఆడ మనిషే ఉన్నది, మిగతా వాళ్ళు వెళ్ళిపోరంట. వాళ్ళు సంటి పిల్ల తల్లి వాళ్ళు వెళ్ళిపోయారు, 3 ఆడవాళ్ళు. ఒక ఆవిడ ఉందంటే 2 ముక్కలు తిరిగి ఇచ్చేసింది మళ్ళీ మొగలు గట్టే అనేసి. అది ప్రస్తుతానికి ఆడలు గట్టి వచ్చాను. ఇప్పుడు వీళ్ళు కడతాను. పుష్ప సినిమా చూసారా అని అడిగారు ఒక ఆయన, కామెంట్ చేశాడు. పుష్ప సినిమా చూశాను. ఎడారిలో నీకు అంత పని ఉంటుంది, అంత టైం ఉంటుందా నీకు ఈ సినిమా చూడడాకని మీరు అనుకోవచ్చు. రిలీజ్ అయిన రోజు నుంచి చిన్న ముక్క అలా చూసుకొచ్చానమాట. సినిమా అంత ఒక్కసారి చూడలేదు, చూశాను అలాగా కొంచెం. ఆడలది అయిపోయింది అన్నాను కదా నేను. నా తీర తక్కువ అయిపోయిందయ్యా బాబా. ఇది మగవాళ్ళకి అనమాట. మగవాళ్ళు చూసారా డెకరేషన్ ఎలా చేశాను. అది ఇది పట్టుకెళ్ళి ఎట్టేస్తాను. ఎవరో చుట్టం వచ్చాడు. ఇంకో పళ్ళు ఇప్పుడు ఇవన్నీ కడిగి ఇంకో ఈ ప్లేట్లను బేరసాలన్నమాట. ఇవన్నీ మోసుకొచ్చాను. మరి ఏం చేయను, అక్కడి నుంచి కొన్ని ఇక్కడ దాకా తేలేదు. ఇవన్నీ సదరాలద్దు. ఇక్కడ బేర్చడం అయితే బేరు చేయను, కానీ పట్టుకెళ్ళినప్పుడు ఏం పడవు కదా.
అరటిపళ్ళు ఉన్నాయి, బత్తాకాయలు ఉన్నాయి, యాపిల్కాయలు ఉన్నాయి, దానిమ్మకాయలు ఉన్నాయి, జాంకాయలు ఉన్నాయి, కమలాకాయలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మరి ఇంటి రకాలు మన పేర్లు తెలియదు. మరి ఏదో స్లోగా గట్టుకెళ్తాను. కయ్యమనడి పోతారు కింద అడ్డాయంటాను. ఇప్పుడు పళ్ళు ఆడలు కట్టేసాను, మిగిలిన పళ్ళు 1:30 అయింది. ఇప్పుడు మా తోకడు అన్నం పెడుతున్నాడు. ఇద్దరం ఒక ప్లేట్లోనే. ఎందుకంటే ఇంక ఇక్కడ కాను అలాంటిది ఇంక తప్పదు. ఇంకా ఎవరో వచ్చేస్తున్నారు, రాకండి కారు. ఇది నీళ్ళు ఎక్కించాను 2 ట్యాంకర్లకి. ఇంకా అక్కడ జనరేటర్ ఉంది, దానికి ఆయిల్ వేయాలి. ఇలాగో పెగ్గ మందు వేద్దామని వచ్చాను. మధ్యాహ్నం ఇంకా ఏటివే ఇంకా ఏం చేస్తాం, మరి పని ఎక్కువైపోతుంది, వేయాలి తప్పదు. చలి ఒకటి, పని ఒకటి, ఒళ్ళు నొప్పులు అన్నీ లాగితే అనమాట. నీళ్ళు తక్కువ కలుపుకున్నాను, డ్రింక్ సోడా కూడా లేదు. అందుకని ఇంక వేసేస్తాను. కళ్ళు మూసుకుని కుట్టుకుని వేసాను అనుకో, సరక్కనిక్కేద్దనిసా అనుకుంటున్నారా? కాదు, డికేషన్. ఇది డికేషన్. ఇది బాధేంటి, మీసాలు కత్తిరించాడంటే ఏం కత్తిరించాడు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అంతే అడుగు మనిషి. ఇప్పుడు రాక్ తీసేసాను, పొట్లను పడి ఉంటుంది. ఇంకా ఇప్పుడు జనరేటర్లో ఆయిల్ వేసేసి తర్వాత పెడతాను గవ్వాసాయిలు. గవ్వాసాయిలు పెట్టేయమంటే తర్వాత కూర్చుంటారో చేతారో, అది క్లీన్ చేయాలి కదా. కైమా క్లీన్ చేసేసి గవ్వాస పెట్టేసాను అనుకో, అంతే. ఆ తర్వాత వంట చెప్తారు. వంట మనం ఫిక్స్ అవ్వకూడదు. ఇది ఏమన్నా మన ఇష్టం ఏంటి, మన ఇష్టం, మనం ఫిక్స్ అవ్వకూడదు. ఇంకా వెళ్తే రాజ్యం. వెళ్తున్నా. నువ్వు వాడుందా జనరేటర్ మొత్తం ఈ రూములకి, ఈ కైమాలు వేసారు కదా ఆడవాళ్ళు అన్నింటికి, అదే జనరేటర్ అన్నమాట కదా. జనరేటర్ అదిగో జనరేటర్, అదేమో పీప. ఇప్పుడు అందులో ఆయిల్ తోడి ఆ జనరేటర్లో నింపాలి. 3 రోజులు వస్తుందిలే, 3 రోజులు వస్తుంది ఫుల్ ట్యాంక్స్ అయితేనే. 3 రోజులు అయింది నేను నింపి. ఇంకా పనిలో ఉంటాను. ఇంకా ఇది నింపేసి అప్పుడు పోతాను రూమ్ కాడికి వెళ్ళి గవ్వసాయి ఆడతాను. జనరేటర్లోను ఇంకా గవ్వసాయి బిస పొంగేస్తుంది దానికో. ఇలా పొంగనివ్వాలి, లేకపోతే నీ బాగోదు అంట. మరి మీకు తెలిసిందే సొలోమోని. అయ్యో $2 ఇందులో ఏముంటాయి అనుకుంటున్నారు? గ్లాసులు, నీళ్ళు గ్లాసులు అనమాట. ఈ పట్టుకెళ్ళి పెట్టేసి కోళ్ళు తీయమన్నారండో, మర్చిపోను. ఇగో 3 కోళ్ళు తీసాను బయటికి, మూతెట్టాను. అంటే ఇందాక తెచ్చారులేదు దుకాణం నుంచి. నేను అక్కడ జూలియా లాంటిది ఒకటి ఉంటేనే అందులో ఇరుకులు ఎట్టమన్నాడు. అందులో ఏమో దూరట్లేదు. అది ఎట్టెట్ట ఇంకా నాకు చిన్న బెజ్జంలో ఏం ఆడుతుంది, అది ఆడట్లేదు. గీసుకొచ్చి అక్కడ ఆడేసి వచ్చేసాను. ఇంకా పట్టట్లేదు. మరి ఎక్కడ ఎట్టమంటే అక్కడ ఎడతాను, అది జాగా సరిపోవట్లేదు. కూనంత ఉన్న జాగా అని చెప్తాను. ఇంకా ఇదండి పొద్దున్న అంటే పొద్దునుంచి అదే వంట కార్యక్రమం కాడి నుంచి ఇటు అయిన దాకా నా పని ఇప్పుడు వరకు ఇలా ఉంది. తర్వాత ఏమో 3 కోళ్ళు తీసాను కదా, మరి ఏముండాలో ఏంటో చెప్తారు. ఎవరు లేరు, ఒంట్ల కాడికైనా అటు ఇటు దుకాణాల కాడికి వెళ్ళిపోరు. అందుకే ఇంకా ఇక్కడతో సరిపెట్టేసి ఈ వీడియో ముక్కలు కలిపేసి చూపించేద్దామని వచ్చేసాను రూమ్లోకి. వచ్చేస్తారు కదా ఇప్పుడు మళ్ళీని గవ్వని. ఓకే అండి, మరి అయితేనే ఉంటాను. మరి అందరికీ బాయ్ బాయ్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అని. బాయ్ బాయ్.